హనుమంతునికి ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడొద్దు, ఎక్కడ సైలెంట్ ఉండాలి, ఎక్కడ సైలెంట్ ఉండొద్దు, ఎక్కడ పెద్దగా కావాలి, ఎక్కడ చిన్నగా కావాలి అన్నీ తెలుసు హనుమంతునికి. అంత శక్తిశాలి అయిన హనుమంతుడు సీతామాత దగ్గరికి పోయినప్పుడు, లంకలకు పోయినప్పుడు చాలా చిన్నగా అయిపోయాడు. హనుమాన్ చాలీసా మనకు ఒక శ్లోకం ఉంటుంది, సూక్ష్మ రూపధరి సిహై దిఖావా వికట రూపధరి లంక జరావా. ఈ శ్లోకం బట్టి ఏం తెలుసుకోవచ్చు అంటే, హనుమంతుడు అరే నాకు బలం ఉంది కదా అని చెప్పేసి చాలా పెద్దగా అయిపోయి వచ్చిండు అనుకో లంకలకి, అంత దూరం నుంచి వస్తుంటే వీళ్ళందరికీ కనిపించేస్తాడు కదా, సీతమ్మని తీసుకొని దాపెట్టేస్తారు. అందుకే హనుమంతుడు ఏం చేసిండు, బలం చూపించలేడు, బుద్ధిని చూపించిండు, చిన్నగా అయిపోయిండు. టైం వచ్చింది, కొట్లాడే టైం వచ్చింది, సరే చూసుకుందాం అని చెప్పి తగలబెట్టేసిండు లంకని. వికట రూపధారివై లంకను దహించితివి అంటే చాలా పెద్ద ఫామ్ చూపించిన ఆయన బలం ఏంటో చూపించి లంకను మొత్తం తగలబెట్టి వాడేసిండు. సో ఏడ ఏం చేయాలి, ఏడేం చేయొద్దు